హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. అందుకంటే ముందు మీరింకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచు విష్ణు తెలుగు సినీ పరిశ్రమకు మంచు మోహన్ బాబుకు వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో రాణిస్తున్న విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్లో పలు విజయాలు దక్కించుకున్నప్పటికీ స్టార్ హీరో రేంజ్కి మాత్రం ఎదగలేకపోయారు. ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. విష్ణు కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా వచ్చిన ఈ మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించిన మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి తదితరులు ముఖ్య పాత్రలు నటించారు. ఈ సినిమాతోనే విష్ణు ముగ్గురు పిల్లలు కూడా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్ రాబడినప్పటికీ తర్వాత బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్తో నెమ్మదించింది. అయితే ఈ మూవీలో ప్రీతి ముకుందంతో రొమాన్స్ సన్నివేశాలు ఉండటంపై విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మంచు విష్ణు చేసిన రామాయణం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారంటే, రావణుడి జననం నుండి మరణం వరకు స్క్రిప్ట్ రెడీగా ఉందని, 2009లోనే ఈ ఆలోచనతో ముందుకు వెళ్ళానని, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వహించాలని, రాముడి పాత్రకు సూర్యను తీసుకోవాలని, సీత పాత్రకు ఆలియా భట్ను అనుకున్నానని, కానీ బడ్జెట్ ఇబ్బందుల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని, రావణుడిగా నా తండ్రి మోహన్ బాబు కాకుండా మరొకరిని ఊహించలేను అంటూ చెప్పుకొచ్చారు. అన్నప్పను కూడా డివోషనల్ సినిమాగా చెప్పి ఇలా చేశావు, ఇప్పుడు రామాయణం కూడా చేస్తావా అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. వద్దు బాబోయ్, మీకు దండం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి విష్ణు వీటిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి దీని గురించి మీరేమంటారు? అన్నప్ప సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మంచు విష్ణు ఈ రామాయణం సినిమా కూడా తీస్తే అది ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్ తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియోకి.